ప్రజాసేవ అనేది బూటకం. ఆస్తులు సంపాదించుకోవడమే దాని వెనుక ఉన్న అసలైన పరమార్థం. మన దేశంలో శాసన వ్యవస్థ కంటే రాజకీయ వ్యవస్థ అత్యంత బలమైంది. అందువల్లే రాజకీయ నాయకులు వ్యవస్థలను మొత్తం శాసిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద అధికారులు సైతం రాజకీయ నాయకుల కింద పనిచేయాల్సి ఉంటుంది. మరి చెప్పిందల్లా వినాల్సి ఉంటుంది. ఒకవేళ వారికి అధికారం గనక దక్కితే వారు చెప్పినట్టు అధికారులు తల ఊపాల్సి ఉంటుంది. అడ్డగోలుగా సంపాదించడం మాత్రమే కాదు, ఇతర మార్గాల్లో ఆర్జించి దానిని ఎన్నికల్లో ఖర్చు పెట్టి దర్జాగా పదవులు పొందుతున్నారు. కొంతమంది నాయకులు అధికారంలోకి వచ్చి తర్వాత పెట్టిన పెట్టుబడి కంటే కొన్ని కోట్ల రెట్లు సంపాదించి వేల కోట్లు వెనకేసుకుంటున్నారు. దేశంలోనే అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్గా చలామణి అవుతున్నారు. ఒకప్పుడు అంటే ఈ విషయాలు అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా వెంటనే తెలిసిపోతోంది. మన దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. ఈ రాష్ట్రాలలో అత్యధిక డబ్బు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానం ఈయన రూపంలో లభించింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు ఒకసారి కొత్త రికార్డు కూడా సృష్టించారు. దేశంలోని అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రిగా నిలిచారు. డీకే దగ్గర దాదాపు 1413 కోట్ల అసెట్స్ ఉన్నాయి. ఆ తర్వాత 931 కోట్లతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండవ స్థానంలో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 648 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. అయితే దేశంలోనే అత్యధిక ధనవంతులైన ముఖ్యమంత్రులుగా ఉన్నవారు దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారు కావడం విశేషం. డీకే కంటే ముందు చంద్రబాబు దేశంలోని అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఉండేవారు. శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు రెండవ స్థానానికి పరిమితమయ్యారు. డీకే శివకుమార్ కాంగ్రెస్లో ట్రబుల్ షూటర్గా పేరొందారు. ముఖ్యంగా పెద్దల సభకు జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి ఆయన సోనియాకి నమ్మిన బంటుగా మారిపోయారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ఆయన నిత్యం అందుబాటులో ఉంటారు. అందువల్లే ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందని కర్ణాటక మీడియాలో వార్తలు వస్తున్నాయి.